ఆదిలాబాద్ జిల్లా బాసర ఆలయంలో ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది. బీఆర్కే న్యూస్ కథనాలకు ఆలయ ఈవో విజయ రామారావు స్పందించారు. ఆలయంలో చేతివాటం ప్రదర్శించిన 6 ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వీరిలో 2 రెగ్యులర్ ఉద్యోగులు, 4 తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా ఆలయ సిబ్బంది రిజిస్టర్ రికార్డులో 350 ప్యాకెట్లు రాసి ఆటోలో 690 ప్యాకెట్లను తరలించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రసాద కౌంటర్ల వద్ద పులిహోర ప్యాకెట్లు దొరకడంతో ఆలయ అధికారుల చేతివాటం బయటపడింది. ఏంది ఏ నెంబర్ స్టార్ట్ అయిందని అడుగుతున్నా నేను. నిన్న అడిగినది అది 40 స్టార్ట్ అయింది. 46 స్టార్ట్ అయింది. వాళ్ళకి ఇచ్చేయండి. 47 లాస్ట్ ఇప్పుడు ఏ నెంబర్ లాస్ట్ అయింది అది చెప్పాలా? క్లోజింగ్ నెంబర్ కావాలి. చెప్తా సార్, ఒక్క నిమిషం. భూషణం దగ్గర డిసిఆర్ నెంబర్ ఎంత? బుక్లో రాయరా సార్? సార్ ఒక్క నిమిషం రాయదు. ఆదిలాబాద్ జిల్లా బాసర ఆలయంలో ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది. బీఆర్కే న్యూస్ కథనాలకు ఆలయ ఈవో విజయ రామారావు స్పందించారు. ఆలయంలో చేతివాటం ప్రదర్శించిన 6 ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వీరిలో 2 రెగ్యులర్ ఉద్యోగులు, 4 తాత్కాలిక ఉద్యోగులు ఉన్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా ఆలయ సిబ్బంది రిజిస్టర్ రికార్డులో 350 ప్యాకెట్లు రాసి ఆటోలో 690 ప్యాకెట్లను తరలించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రసాద కౌంటర్ల వద్ద పులిహోర ప్యాకెట్లు దొరకడంతో ఆలయ సిబ్బంది చేతివాటం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, బాలసర ఆలయంలో ప్రసాద విక్రయాల్లో ఆలయ సిబ్బంది నిన్న చేతివాటం చూపెట్టడంతో ఈ విషయం బీఆర్కే న్యూస్ బయటపెట్టిన పరిస్థితి కనబడింది. నిన్న రిజిస్టర్ ప్రకారం 350 ఉన్న లడ్డూలు రిజిస్టర్ ప్రకారం అయితే నమోదైంది. కాకపోతే 690 లడ్డూలను మాత్రం ఆలయ సిబ్బంది అక్రమంగా బయటికి తరలించే క్రమంలో బాసర గ్రామస్తులైతే ఆ ఆటోను పట్టుకోవడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నిన్న బీఆర్కే న్యూస్ ముందుగా ప్రచురించిన సంఘటనలతో ఇది మొత్తం రాష్ట్ర స్థాయిగా బయటకు వచ్చిన పరిస్థితి కనబడింది. దీంతో ఏదైతే బాసర ఈవో ఉన్నారో ఈ ఈవో ఈ బాధ్యులపై అయితే కఠినంగా వివరించే పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని అయితే ఉన్నతాధికారులకు తెలియజేయడంతో మొత్తానికైతే ఈ అక్రమ లడ్డు అదేవిధంగా పులిహోరను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు అయితే తీసుకున్నారు. వారిలో 2 ఎవరైతే రెగ్యులర్ గా పనిచేస్తున్నటువంటి 2 అధికారులు 2 మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 4 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారిని కూడా విధి నుండి తొలగించే పరిస్థితి కనబడింది. మొత్తం మీద ఈ పులిహోర ప్యాకెట్ అదేవిధంగా లడ్డులను అక్రమంగా తరలించే వారిపై కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. మొత్తంగా అయితే బీఆర్కే న్యూస్ కథనాలతో ఆలయంలో సిబ్బంది చేతివాటం అయితే బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 6 సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కథనానికి సంబంధించి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పులిహోర లడ్డు కౌంటర్ నందు అంటే స్టోర్ నుండి లడ్డు కౌంటర్కి వచ్చే దారిలో అంటే ఆటోలో తీసుకొస్తామండి డైలీ. ఆ విధంగా తీసుకొచ్చే సందర్భంలో పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను. అందులో 350 రిజిస్టర్లో ఎంట్రీ ఉంది. అంటే అక్కడ స్టోర్లో నుండి ఇక్కడికి కౌంటర్ పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉంటాడు.
స్టేషన్ క్లర్క్ ఉంటాడు, వాళ్ళు ఎంటర్ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇందులో పంపించడం జరుగుతుంది. అందులో 350గా ఎంటర్ అయ్యి ఉంది. ఆ 350 కాకుండా అందులో 290 ఎక్కువగా ఉన్నాయి, అంటే 640 ఎక్కువగా ఉన్నాయి. అది మొత్తం నేనే దగ్గరుండి మిగతా వాళ్ళతోటి అప్పుడే మీడియా ప్రతినిధులు ఉన్నప్పుడు వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా లోపల కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కూడా టికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. అంటే టికెట్లు మనం ఇచ్చే టికెట్లు చింపుతారు, అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా అట్లా కూడా నాకు ఒక 35-40 వరకు నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి. డీసీఆర్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ చింపి ఉండాలి, అవి కూడా దొరకడం జరిగింది. అవన్నీ మొత్తం వెరిఫై చేసి ఈరోజు